నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఎంతో కొంత వారికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. మనం గత కొన్ని వీడియోలుగా మహర్దశలు, అలాగే గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ గ్రహాలు ఏ ఏ కారకత్వం వహిస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనకి 10th క్లాస్ ఇది అనేది ఒక మెట్టు లాంటిది. దీని తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, ఒక స్టెప్పింగ్ స్టోన్. దీని తర్వాత మనం వేసే అడుగు మన భవిష్యత్తుని దిశానిర్దేశం చేస్తుంది. ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, అలాగే దీని తర్వాత డిగ్రీలో ఎటు వెళ్ళాలి. ఇప్పుడు ఒక తమ్మునూలు అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, తర్వాత బీటెక్, తర్వాత సాఫ్ట్వేర్. ఇది ఒక లైన్ ఒక 15-20 ఇయర్స్ నుంచి నడుస్తోంది. కాబట్టి ఇంజనీరింగ్ ఒక్కటే ఉపాధి కాదు. ఇప్పుడు మీరు బీటెక్ చదవండి, ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కూడా వారు సాఫ్ట్వేర్ వైపే వెళ్తున్నారు. ఇంకా ఏమిటి ఉపయోగం? వారు కోర్ తీసుకుని ఏం లాభం? సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఇలా తీసుకుని సిఎస్సి చేసిన వాళ్ళు, ఈసీ చేసిన వాళ్ళు అటే వస్తారు. ఇక కొత్తగా చాలా వచ్చాయి. ఏ అని, ఇంకా రకరకాలైనవని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఇట్లా రకరకాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, ఒకటికి 2 సార్లు దాని మీద మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్తే బాగుంటుంది, ఎటువైపు ఆపర్చునిటీస్ బాగున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, అంతా గంపగుత్తుగా ఇంజనీరింగ్ వైపు వెళ్ళిపోయి సంవత్సరానికి 5-6 లక్షల మంది, 10 లక్షల మంది వస్తున్నారు అంటే ఒక్కొక్క స్టేట్లో, మనకి చెప్పుకున్న 2 స్టేట్లలోనే, ఇండియా మొత్తం మీద మరి ఎంతమంది వస్తారు, అసలు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎంత ఉపాధి ఉంది దాంట్లో అనేది మనం కూడా ఆలోచించుకోవాలి. అలాగే బలవంతంగా తల్లిదండ్రులు కూడా రుద్దకూడదు. వాడు ఎటు వెళ్తాడు, ఏం చేస్తాడని. కొంతమంది చూడండి, చదివేది ఒకటి, వాడు చేసే ఉద్యోగం ఒకటి, తర్వాత మళ్ళీ మారుతూ ఉంటారు. సరే, ఇదంతా వారి పూర్వజన్మ సుకృతంగా వారు చేసే ఉద్యోగాలు, వచ్చే అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము విద్యార్థిని కూర్చోబెట్టి, అలాగే వారి మాస్టర్లతో మాట్లాడి వీడు ఎటువైపు వెళ్తే బాగుంటుంది, అలాగే తల్లిదండ్రులు కూడా చూసుకొని, అలాగే మన ఇంటి జ్యోతిష్యుడిని కూడా ఒకసారి సంప్రదించి మీరు ఎటు వెళ్తే బాగుంటుంది, ఏ ఉద్యోగాల వైపు వెళ్తే బాగుంటుంది. మనకి ఎన్ని రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి, చాలా రకాలైన ప్రొఫెషన్స్ ఉన్నాయి. సిఏ, ఇంజనీరింగ్, డాక్టరు, కొంతమంది టీచింగ్ సైడ్ వెళ్తారు, కొంతమంది బ్యాంకింగ్ సెక్టర్స్కి పనిచేస్తుంటారు, కొంతమంది సేల్స్ అండ్ మార్కెటింగ్లో ఉంటారు, కొంతమంది కన్స్ట్రక్షన్ సైడ్ వెళ్తారు, కొంతమంది ఓన్గా బిజినెస్ పెట్టుకుంటారు, కొంతమంది ఆస్ట్రాలజీ వైపు వెళ్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అసలు తెలుసుకుని వీడు ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది, ఏ రంగం వైపు వీడు రాణిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోవటం అనేది ఎంతైనా మంచిది. సో దాని తర్వాత వారు ముందుకు ఎటు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకుంటారా, ఇక్కడే ఉంటారా, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది యాక్టింగ్ వైపు ఉంటారు, కొంతమంది యానిమేషన్స్ వైపు ఉంటారు, కొంతమంది కంప్యూటర్ రంగాల వైపు ఉంటారు. కాబట్టి కొంత 10th అయిపోయిన తర్వాత మనం తెలుసుకుని వారిని ఆ విధంగా గైడెన్స్ కనుక మనం ఇవ్వగలిగితే వారికి ఎంతైనా బాగుంటుంది అని చెప్పదగ్గ సూచన. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తమ మన ఉన్న ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులవి పిల్లల మీద రుద్దకుండా, రేపు వాడు మళ్ళీ నువ్వు చెప్పావని, నేను చదివానని, మననని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇవాళ ఇంజనీరింగ్ చూడండి 10-15 లక్షలు అవుతుంది. ఒక ఇంకా పెద్ద యూనివర్సిటీల్లో చదవాలంటే 20 లక్షలు ఉంది. తర్వాత విదేశాల్లో ఇంకా ఎక్కువ. కాబట్టి ఒకటికి 2 సార్లు మనము పరిశీలించుకుని చదివేవాడిని అడిగి, అలాగే చుట్టుపక్కల వాళ్ళని, ఆ రంగాల్లో ఉన్న వాళ్ళని, ఉద్యోగ అవకాశాలు కనుక్కుని, అలాగే కొంత జ్యోతిష్య సంప్రదించినట్టయితే, అందరూ నా దగ్గరికే రావాలని కాదు కదా చెప్పేది. మీ ఊళ్ళల్లో, మీ ఇంటి దగ్గర, మీ ఇంటికి ఒక పురోహితుడు, జ్యోతిష్యుడు ఉంటారు. కాబట్టి వాళ్ళని సంప్రదించి ఏ రంగాల వైపు వెళ్తే బాగుంటుంది, ఇతను సిఏ చేస్తే బాగుంటుందా, డాక్టర్ చేస్తే బాగుంటుందా, బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటే బాగుంటుందా, గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా, ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్తే వారికి ఎంతైనా మంచి జరుగుతుంది అని చెప్పదగ్గ సూచన. మనం వరుసగా ఒక 10-15 వీడియోలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. వివిధ ప్రొఫెషన్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్ వృత్తికి వెళ్ళేవారు ఏ రకాలైన కాంబినేషన్స్ అనేవి వారికి ఉంటాయి. మనం ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళేటట్టయితే మనకి లైఫ్లో సెట్ అవుతాము, ఆ రంగంలో మనం అభివృద్ధి చెందుతాము,
అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇంజనీరింగ్ చదవాలనుకునే వారికి ఏ ఏ గ్రహాలు అలాగే ఏ ఏ భావాలు అనేది మనకి ముఖ్యము ఆ రంగంలో స్థిరపడటానికి, ఆ రంగంలో వెళ్ళటానికి అని మనం చూద్దాం. కొంతమంది ఫోర్స్ఫుల్గా ఆ రంగంలోకి నెట్టవేయబడుతూ ఉంటారు, కానీ అది కంప్లీట్ చేసుకుని మళ్ళీ వారు ఆ రంగంలో ఉండరు, వేరే వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే కొంతమంది 30-40 సబ్జెక్టులు 46 సబ్జెక్టుల దాకా ఉంటాయి, 48. కాబట్టి అవి పాస్ అవ్వలేక ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. కాబట్టి వారి ఇంట్రెస్ట్ని ముఖ్యంగా కనుక్కోవటం. అలాగే ఇంటర్మీడియట్ ఒకవేళ మనం ఎంపీసీ తీసుకున్నాం కానీ వెళ్దామని మనకి ఎంసెట్లోనో అలాగే ఇంజనీరింగ్ కాలేజీలోనో రాలేదు, కాబట్టి తదనుగుణంగా అతడి ఇంట్రెస్ట్ని కనుక్కొని మన ఇంట్లో కూడా సీనియర్స్ ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసుకుని అతనికి కొత్త రంగంలోకి అతన్ని ప్రవేశింపచేస్తే మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనము తీసుకున్నట్టయితే ఇక్కడ గ్రహాలు శని, కుజుడు అలాగే రాహు వీటిని ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంటారు. మనం ముఖ్యంగా తీసుకున్నట్టయితే కుజుడు, శని ఎక్కువగా కారకత్వం వహిస్తారు. ఈ ఇంజనీరింగ్కి సంబంధించినవి ఏదైనా కానివ్వండి. కొంతమంది మెకానికల్ వెళ్తారు, ఎలక్ట్రికల్ వెళ్తారు, ఎలక్ట్రానిక్స్ వెళ్తారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ వచ్చింది, దీనికి కారకత్వము రాహు వహిస్తున్నారు. ఏదైనా నూతన అన్వేషణ, నూతన టెక్నాలజీస్, ఇప్పుడు ఏఐ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని రకరకాలు ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా రాహు కారకత్వం వహిస్తాడు అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కుజుడు కారకత్వం వహిస్తారు, అలాగే సాటర్న్, శని కూడా ఎక్కువగా కారకత్వం వహిస్తారు. ఎందుకంటే ఇది వరకు అన్నీ కూడా కష్టతరమైనవే ఉండేవి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ అంటే అవే ఉండేవి. అప్పట్లో బీటెక్ చేసిన వాళ్ళు బెల్లోనో వీటిల్లో హెచ్సిఎల్ అని ఇట్లా వాటిల్లో చేరేవాళ్ళు. అండ్ ఇప్పుడు అంటే కొత్త టెక్నాలజీస్, కొత్త అనుగుణంగా సాఫ్ట్వేర్ వీరు కూడా దానికి అనుసంధానం చేసుకుంటూ ఒకవేళ ఏం చదివినా బీటెక్, ఎంటెక్లో వాటిని కూడా అనుగుణం చేసుకుంటూ చేస్తున్నారు. ఈసీఎల్ కానివ్వండి, హెచ్పిసిఎల్ కానివ్వండి, బీపీసీఎల్ ఇట్లాంటివి ఏవైనా ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా ఎక్కువగా చేస్తున్నారు. ఎక్కువగా ఎందుకంటే శని ముఖ్య కారకుడు చాలా డిసిప్లిన్గా ఉంటాడు. అతనికి ఎంతైనా సరే క్రమశిక్షణ అనేది చాలా అవసరం, ముఖ్యం. ఆ రంగాల్లో ఏ రంగమైనా సరే మనం ఎదగాలి, దాంట్లోకి వెళ్ళాలి అంటే క్రమశిక్షణ అనేది ఎంతైనా ముఖ్యం. కాబట్టి హార్డ్ వర్క్ చేయాలి, అలాగే కష్టపడే తత్వం శనికి ఉంటుంది. కాబట్టి శని భగవానుడు మన రాశి చక్రంలో ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి మనం ఆయా రంగంలోకి వెళ్ళినట్టయితే బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్టయితే కుజుడు, దీనికి ఏంటి, యాక్షన్ తీసుకోవాలి, ఫోర్స్ఫుల్గా తీసుకోవాలి, కొంతమంది టీంని మనం లీడ్ చేయాలి. ఇలాంటి వాటన్నిటికీ కూడా మనకి కుజుడు కారకత్వం వహిస్తాడు. అలాగే మనం తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సైడ్, రోడ్లు, బిల్డింగులు, భవనాలు ఇవన్నీ కట్టేవాళ్ళు, అలాగే మెకానికల్ ఇంజనీరింగు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగు ఇవన్నీ కూడా మనకి కుజుడు కారకత్వం వహిస్తాడు. కాబట్టి ఆ రంగం వైపు వెళ్ళవచ్చు అని మనం చెప్పవచ్చు. ఇప్పుడు అంటే గత 15 సంవత్సరాల నుంచి, మేబీ 2000 అనుకోండి, 20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడైతే ఈ ఫ్రీ ఇంజనీరింగ్ రానివ్వండి, వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి వల్ల, లేదు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంజనీరింగ్ కాలేజెస్ బాగా విస్తరింపజేయబడిన ఇక్కడ హైదరాబాద్ కానీ అటు ఆంధ్ర తెలంగాణలో కానివ్వండి విపరీతమైన సీట్లు పెరగటం, జనాలు ఎక్కువగా రావటం అనేది జరిగింది. కాబట్టి వేరే ఆలోచన లేదు. 10th అయిపోయింది, ఇంటర్లో ఎంపీసీ, తర్వాత ఇంజనీరింగ్. వాడికి ఉద్యోగం వచ్చిందా లేదా, ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్ని చదువుకున్నాడు, ఎన్ని పాస్ అయ్యాడు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ టెక్నికల్గా ఇన్నోవేషన్స్ కొత్తవి చూడండి, మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మళ్ళీ కొత్తది, సిఎస్సి కాకుండా ఐటీ, ఈసీ అని, తర్వాత మళ్ళీ చూసినట్టయితే ఇప్పుడు ఏఐ అని, ఇట్లా కొత్తవి అప్డేట్ అవుతూ వస్తూ ఉన్నాయి. ఎస్ఏపి అని ఇలాంటివన్నీ నేర్చుకునేటప్పుడు వీటికి ఇంజనీరింగ్కి రాహు కొత్త అన్వేషణలు, న్యూ టెక్నాలజీస్, ఇన్నోవేషన్స్కి రాహు కారకత్వం వహిస్తాడు అని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా మనం అనుకున్నట్టుగా 5th హౌస్
మనము 10th వరకు 4th హౌస్ని మనం తీసుకోవాలి. ఆ 4th హౌస్ లార్డ్ ఎలా ఉన్నాడు, 4th హౌస్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి, దానివల్ల ఎలా చదువుతారు అని. అలాగే ఇంటర్ దగ్గర నుంచి 5th హౌస్ని మనం పరిగణలోకి చేసుకోవాలి. పూర్వపుణ్యం ఎలా ఉంది, ఇది అక్కడికి వస్తుందా లేదా, వాడి ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంది, క్రియేటివిటీ ఉందా లేదా, అంటే చదువుకున్న దాన్ని ఇంప్లిమెంట్ చేయగలడా లేదా అనే వాటిని అన్నిటినీ కూడా మనము ఈ కనెక్షన్ అనేది చూడాలి. అలాగే 5th హౌస్కి ఈ కుజుడికి శనికి ఏమన్నా కనెక్షన్ వచ్చిందా అనేది కూడా మనం చూడాలి. తర్వాత కేంద్రాలు, ముఖ్యంగా 1, 4, 7, 10 ఈ కేంద్రాల్లో కనుక కుజుడు ఉన్నా కూడా వీరికి ఇక్కడ గవర్నమెంట్ సంబంధించింది కానివ్వండి, ఇంజనీరింగ్కి సంబంధించిన కానీ వృత్తులకి వెళ్ళే అవకాశం అయితే మనము ఎక్కువగా చెప్పవచ్చు. అలాగే బుధుడు కూడా ఇక్కడ కారకత్వం వహిస్తాడు. మనం ముందుగా అనుకున్నట్టుగా ఏ 1, 2 ప్లానెట్స్ వల్ల మనం వెళ్తారు అని మనం చెప్పలేము. కాకపోతే మనకు నడిచే మహర్దశలు ఏమున్నాయి, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎవరున్నారు అనే దాన్ని బట్టి మనం వారికి సజెషన్ అనేది చేయవచ్చు. తర్వాత మెర్క్యూరీ, బుధుడు ఇంటలెక్చువల్గా ఆలోచించటము, అలాగే కమ్యూనికేషన్, మాట అనేది మంచిగా మాట్లాడాలి, కమ్యూనికేషన్ అనేది సరిగా చేయాలి. ఇవాళ చూడండి, పెద్ద పెద్ద ప్రోగ్రాములు రాస్తే సరిపోదు, మేనేజ్ చేయగలగాలి. కాబట్టి టీమ్ మేనేజర్స్గా ముందుకు వెళ్ళాలన్నా, బయటకు వెళ్ళి ప్రాజెక్ట్స్ తీసుకురావాలన్నా వీరందరికీ కూడా ఎంతైనా కమ్యూనికేషన్ అనేది ఎంతైనా సరే ఇంపార్టెంట్. తర్వాత జూపిటర్, మనం అనుకున్నట్టుగా తెలివి, బుద్ధికి బృహస్పతి అని తెలివి ఉండాలి. దేంట్లో అయినా సరే ఎలా వెళ్ళాలి, చాకచక్యంగా ఎలా చేసుకోవాలి, అలాగే నాలెడ్జ్ మనకి ఉంటే సరిపోదు, దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేయగలగాలి. వారికి మనం అన్నీ ఉన్నాయండి, అల్లు నోట్లో శని అంటాం, అలాగే అన్నీ ఉండి మనకి ఉపయోగం అయితే ఉండదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగిన శక్తి కూడా మనకి ఉండాలి. ఇప్పుడు చూసినట్టయితే సాఫ్ట్వేర్ రంగంలో డిజైన్స్, ఆర్కిటెక్చర్స్ ఇవన్నీ కొత్త కొత్త మాటలు వింటూ ఉన్నాం. అలాగే కొంత ఇంజనీరింగ్ సైడ్ బిఆర్క్ అని కూడా ఉంది. వీటికి ఇక్కడ శుక్రుడు కారకత్వం వహిస్తాడు. ఎందుకంటే డిజైన్స్, అందమైన ఆర్కిటెక్చర్స్, ఇల్లు ప్లాన్స్ వేయటము, అలాగే మనము ఇల్లు నిర్మాణం అయిన తర్వాత దాంట్లో కూడా మనము రకరకాలు చేస్తున్నారు ఇవాళ ఇంటీరియర్ డిజైన్స్ అని. వీటికి శుక్రుడు కారకత్వం అనేది ఎంతైనా సరే ఉపయోగపడుతుంది. కాబట్టి వీటన్నిటికీ మనకి మిక్స్డ్ ఆఫ్ ప్లానెట్స్ అలాగే ఉపయోగపడతాయి. అలాగే ఏ ఏ మహర్దశలు నడుస్తున్నాయి, వారికి ఎక్కడ ఉన్నారు, లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎలా ఉన్నారు, పూర్వపుణ్యం కలిసి వస్తుందా లేదా, ఇవన్నీ కూడా మనం పరిశీలించుకుని ఆ రంగం వైపు వీళ్ళు వెళ్తారు. 10th లార్డ్ కనెక్షన్ కూడా ఉంది అని మనం అనుకుంటే 7th లార్డ్, కాబట్టి వారికి మనం ఇంజనీరింగ్ రంగం వైపు వెళ్ళవచ్చు అని చెప్పని మనం సజెస్ట్ చేయవచ్చు. నమస్కారం.